అట్లాగే 2 రోజులు మొలకొచ్చినాక పెడతాం. అవన్నీ మొలకొచ్చినాక ఓకే. ఒక 20 రోజుల తర్వాత తీసుకెళ్ళి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సోనా. ఈరోజు ఎక్కడ ఉన్నామో తెలుసా? నాకు ఇష్టమైన ప్లేస్లో అనమాట. ప్లాన్ నర్సరీలో ఉన్నాము. ఇది వచ్చేసి ఏలూరు బొమ్మలూరులో ఉన్న రవి నర్సరీ అండి. నేను ఎప్పుడు ప్లాంట్స్ అనేవి ఇక్కడే తీసుకెళ్తాను. పచ్చిమిరకాయలు, బెండకాయలు. నా గార్డెనింగ్ అనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించా కదా, వాటికి సంబంధించినవి అన్నీ ఇక్కడే తీసుకువెళ్ళేసాను. లాస్ట్ 6 months బ్యాక్ నాకైతే ఫ్రూటింగ్ బ్రహ్మాండంగా వచ్చింది. ఏలూరు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే టెర్రస్ గార్డెనింగ్ ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు. కన్ఫామ్గా బాగుంటాయండి, స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. మనం సీడ్ తీసుకున్నా లేకపోతే సీడ్ అనేది రాంగ్గా ఉన్నా కూడా మనకి ప్లాంటింగ్ సరిగ్గా ఉండదు. వీళ్ళ దగ్గర నుంచి ఈ చిన్న చిన్న మొక్కలు తీసుకెళ్తే మంచి రిజల్ట్ అనేది ఉంటాయండి. నాటు ఉంటాయి, అన్ని రకాల ప్లాంట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి. సో నేను ఈరోజు ఈ కలెక్షన్ కోసం వచ్చాను ఇక్కడికి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు ఉంటాయండి. పచ్చిమిరకాయల్లో 10 రకాలు ఉంటాయి, టమాటాల్లో ఎన్ని రకాలు, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, తెల్ల వంకాయలు, కాకరకాయలు, దోసకాయలు, అన్ని రకాలు వీళ్ళ దగ్గర ఉంటాయండి. సో చూడండి, నేనైతే ఇక్కడే తీసుకువెళ్తాను. నేను ఎప్పుడు గింజలు వేయను. నేను గింజలు వేసాను కానీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. సో నాకు ఇదైతే బెటర్ అనిపించింది. వీళ్ళ దగ్గర వచ్చే మొక్కలు కూడా చాలా బాగుంటాయి, త్వరగా ఫ్రూటింగ్ అనేది వస్తుంది, ప్లాంట్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏలూరు బొమ్మలూరు దగ్గర ఉన్న నర్సరీ అండి. మొత్తం వీళ్ళు ఫార్మింగ్కి ఇస్తారండి ప్లాంట్స్ అన్నీ. ఎవరైనా ఆర్డర్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఇలా ఫార్మింగ్కి ఇచ్చేస్తారనమాట. 1,00,000 ప్లాంట్లు, 10,000 ప్లాంట్లు అలా ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో దానికోసం ప్రత్యేకంగా పెట్టింది ఇది. నేనైతే ఈరోజు ఇక్కడికి కంపోస్ట్ అండ్ కోకోపిట్ తీసుకోవటానికి వచ్చాను. సో నాకు కూడా ఇప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ చేయాలి. రైనీ సీజన్ కదా, నాకు సీడింగ్ వేసాను కానీ వర్షాకాలం వల్ల ఓవర్ వాటర్ అవటం వల్ల లేకపోతే ఎండ ఒకసారి రావటం వల్ల నాకైతే ప్లాంటింగ్ సరిగ్గా రాలేదు. సో నేను ఈరోజు ఇక్కడికి వద్దామని డిసైడ్ అయ్యాను. నాకైతే చాలా నచ్చింది. కానీ ఇప్పుడే స్టార్ట్ చేశారంటండి. ఆగస్టులో అయితే ఇంకా అన్ని రకాలు వచ్చి బాగుంటాయి అంట. సో సీడ్ అనేది ఇప్పుడే స్టార్టింగ్ చేశారు. కొన్ని అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాయి, పచ్చిమిరకాయ ఇవైతే ఇప్పుడే సీడింగ్ స్టార్ట్ చేశారు. ఆగస్టులో అయితే మొత్తం ఇక ఏమేమి కావాలో అన్ని రకాలు ఫుల్గా ఉంటాయి అంట ఇక్కడ. ఓకేనా? సో ఇది ఏం నారమ్మా? ఇది కాకరండి. ఓకే, కాకర ఇది 21 రోజుకి వస్తుంది. మొలకైతే 3 రోజులకు వచ్చేస్తుంది. మొలకైతే 3 రోజులకు వస్తుంది కాబట్టి 21 రోజుకి కాపు వస్తుంది అనమాట. 21 రోజుకి వచ్చేస్తుంది. ఓకే, 4 మొక్కలు 4 మొక్కలు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద కుండీలో వేసుకోవాలా లేకపోతే చిన్న కుండీలో వేసి 10 రోజుల తర్వాత పెద్ద కుండీలోకి మార్చుకోవాలా? చిన్న కుండీలో వేసుకోవచ్చు, పెద్ద కుండీలో వేసుకోవచ్చు. సోర్లు నేల మీద వేస్తే బాగా కాస్తుంది. నేల మీద వేస్తే ఎక్కువ కాస్తుంది. ఓకే, ఇది చెట్ట నార అన్నారు అంతేనా? పాకిద్దండి. పాకిద్ది. ఓకేనా? ఓకే, పొడుగుది, పొడుగు కాకుండా. ఇది అదేంటండి? ఇదేమో బేర్లండి. ఇది బేర్ల పాదు. అది పాదే. ఈ యొక్క మూర్తి దగ్గర నుంచి పాదు చూపియండి, బేరు చూపియండి. ఇది బేర్లండి. ఇది కాకర. ఓకే, నెక్స్ట్ గోర్చిక్కులు అండి. పక్కన గోర్చిక్కులు. ఇది చెట్టు టైపా లేకపోతే ఇది కూడా పాదేనమ్మా? ఇది చెట్టు టైప్ అండి. ఇది చెట్టు టైప్. ఎంత చెట్టు అవుతుంది అంటారు ఇది? ఎంత వస్తుంది? ఓకే, ఎన్ని రోజులైంది ఇది వేసి? ఇది వేసి ఒక 10 days అవుతుంది. 10 days అవుతుంది. ఓకే, ఇలా తీయమంటారా? తీయండి. ఒక 4 కొంచెం దగ్గరికి రా. ఇవి 10 days 20 days ప్లాంట్స్ అన్నమాట. ఇవి వేళ్ళతో పాటు జాగ్రత్తగా తెలుసు. కోకో పిట్ వేయటం వల్ల మీకు ఈజీగా ఇలా ఇచ్చేస్తారు కోకో పిట్తో పాటు. ఒక 5 తీయమంటారా? ఒక 5 తీయమ్మా. డైలీ మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు మీరు ఈ వర్క్? 9ంటికి వస్తామండి. 9ంటికి వస్తారు డైలీ. రోజు 9ంటికి. ఎన్నింటికి వెళ్తారు? 5ంటికి. డైలీ ఇంకా నాన్ స్టాప్గా పని ఉంటుంది. సండే కూడా ఉంటుంది, ఆదివారం కూడా ఉంటుంది. ఓకే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ కాకరకాయ కీర దోసకాయ వేసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరే వేసామండి. మేము వేసాము. ఇచ్చేసాను.
వచ్చేసి చెట్టు చిక్కుడు అండి ఇది. చెట్టు చిక్కుడు. ఓకే. ఇది వంకాయలాగా కాస్త చెట్టు చిక్కుడు పాకదు. పై పాకదు. పాకేది కాదు, ఇది చెట్టు చిక్కుడు అంట. సోనా నీకు ఎంత 5. పాకద ఎంత చిట్టు అవుతుందమ్మా ఇది? ఇది వంక చెట్టు లాగానే ఇంతే వస్తుంది, ఇంకా పాకదు. ఇంకా పాకదు, దానికే దీనికి తేగ వస్తుంది పైకి. పైకి తేగ కట్ చేసేసుకోవాలి. కట్ కట్ చేస్తే చేసేసుకుంటే అలా సరిపోతుంది. అలా వస్తుంది. ఓకే. ఏ టమాటా అండి అది? హైబ్రిడ్ టమాటా కాయ ఎంత వస్తుంది అన్నమాట. ఓకే. బాగుంటుంది. ఒక మొక్కకు వచ్చేసి కనీసం 3 కేజీలు 4 కేజీలు పడుతుంది. 3 కేజీలు 4 కేజీలు కాస్త ఎంత టైం పడుతుంది అంటారు? టైం వచ్చేసి 41 రోజు. 41 రోజులు వచ్చేస్తుంది. ఏ సీజన్ లో వేసుకుంటే కరెక్ట్ అంటారు? ఇది వచ్చేసి శీతాకాలం అయితే బాగుంటుంది. శీతాకాలం అయితే బాగుంటుంది. ఓకే ఓకే. బాగా కాస్తా అంటారు అప్పుడైతే. ఒక సంవత్సరం వస్తాయా, లేకపోతే ఒక సంవత్సరం పాటు వరకు మనం చూసుకోవట్లేదు, వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇవన్నీ మొత్తం హైబ్రిడ్ టమాటా మొత్తం. ఓకే ఓకే. సో ఈ వీళ్ళు పొలాలకి ఇద్దామని ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకొని ఉన్నారంట ఈ మొక్కలు తీసుకెళ్ళటానికి. మిర్చి అడిగారు కదా. గుత్తి వంకాయ కావాలండి. గుత్తి వంకాయ. ఇది గుత్తి వంకాయ. అయితే ఇవ్వమంటారా? గుత్తి వంకాయ అంట, నల్ల గుత్తి వంకాయ. నల్ల గుత్తి వంకాయ. ఓకే. ఇది సైజ్ వస్తుంది. కన్ఫామ్గా అంత సైజ్ వస్తుంది. ఓకే. సో ఇలా కుక్కోపిట్తో పాటు ఇలా ఏళ్ళతో పెట్టి మనకి ఇచ్చేస్తారు. 20 రోజులు ఉంటాయి దీంట్లో, 10 రోజులు ఉంటాయి, 15 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులకి ఇచ్చేస్తారు మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తే? ఇది ఎన్ని రోజులకి ఇస్తారు? మామూలుగా అయితే మొలక 3 రోజులకి వస్తుంది. ఒక 15 రోజుల నుంచి ఇచ్చేస్తాం. 15 రోజుల నుంచి ఇచ్చేస్తారు. కరెక్ట్గా ఎన్ని రోజులకి ఇవ్వచ్చు? కరెక్ట్గా అయితే ఒక 20 రోజులు. 20 రోజులు దాటిన తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఓకే. ఇదేంటన్నమాట? ఇవి కూడా వాళ్ళ ఆర్డర్ పెట్టుకోవాలి కదా? ఆర్డర్ పెట్టేసి. క్యాబేజీ క్యాబేజీ. మిర్చి ఏమన్నా? మిర్చి. మిర్చిలో రకాలు ఉన్నాయన్నారు కదా, 4 రకాలు. ఏమేమి రకాలు చెప్పండి మాకు. ఇది వెనిలా అండి. వెనిలా. తెల్లకాయలు మనం కూరలు వేసుకుంటాం కదా, అది దాన్ని వెనిలా అంటారు. విఎన్ఆర్ అంటే నల్లకాయలు, కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటాయి. అవి ఘాట్ ఎక్కువ ఉంటాయి, ఇవి ఘాట్ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నిర్మల అని, అది అటు ఇటు కాకుండా, అంటే అంత ఘాటు అనిపించదు, అంత అనిపిస్తుంది అనమాట. నార్మల్ గా ఉంటది. ఇది వచ్చేసి కొంచెం నార్మల్ గా మనం కూరగాయల్లో వేసుకునేది అంటండి ఈ నారు. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నారమ్మా మీరు? నేను 3 సంవత్సరాల నుంచి 3 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు. ఓకే. ఈ ఊరేనా మీది? పక్కనేనా? హనుమాన్ జంక్షన్ అండి. హనుమాన్ జంక్షన్ నుంచి డైలీ వస్తారా అన్నమాట ఇక్కడ. సో క్యాబేజీ అదిగో ఉంది. నేను లాస్ట్ టైం తీసుకున్నాను క్యాబేజీ. ఎన్ని రోజుల మొక్క అమ్మా అది? ఇది వచ్చేసి 30 రోజులు ఉంటుంది. 30 రోజుల మొక్క. ఓకే. 30 రోజులు పట్టిద్దా? క్యాబేజీ కొంచెం లేట్ అవుతుందా? ఓకే. చాలా ఇవి తీసుకెళ్ళి వెంటనే ఎండలో పెట్టాలా? పెట్టక్కర్లేదు. అలా ఉంటాయి. 3 days నీళ్ళు జిమ్ముకోవాలి. నీళ్ళు జిమ్ముకుంటుంటే ఒకేలా ఉంచేయచ్చు అనమాట. ఒక 3 రోజులు వెంటనే వెళ్ళి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. 3 రోజులు నీళ్ళు జిమ్ముకుంటూ ఇలా ఉంచవచ్చు అంట. 3 రోజుల తర్వాత అయినా, లేకపోతే ఇప్పుడు వేసుకోవాలన్నా వేసేసుకోవచ్చు కదండి. ఓకే. పదండి. ఇంకా అట్లే ఇంకా పచ్చిమిరగా కిచెన్ 4 రకాలు నాట్లేసారు రైతులు. అట్లున్నాయి. అవి తీసుకొచ్చా? చూపిస్తారు. పదండి. ఇది వచ్చేసి బంతి అండి, పసుపు బంతి. గట్టి చెప్పాలా? ఇది వచ్చేసి పసుపు బంతి. పువ్వు వచ్చేసి ఇంత ఉంటుంది. హైబ్రిడ్ బంతి పువ్వు ఇది. ఏ కలర్ అండి? పసుపు. పసుపు. ఓకే. పసుపు కలర్ అనమాట. ఇది వచ్చేసి కనీసం 50 రోజులు 50 రోజులు పడుతుంది. ఓకే. రావాలంటే
మొలకైతే 3 రోజులకు వచ్చేస్తాయి. 3 రోజులకు వచ్చేస్తాయి. మనకి ఇవి ఎన్నో ఆర్డర్లు వెళ్తాయి అంటారు? బంతులు కూడా తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? ఏంటండి బంతులు తీసుకెళ్తారా ఆర్డర్ మీద? ఆర్డర్ మీద తోటలు వేస్తారు కదా బంతి. ఓకే, బంతి తోటల వాళ్ళు ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకొని సుమారు ఎన్ని మొక్కలు తీసుకెళ్తారు అంటారు? సుమారు వచ్చేసి మనకి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు కదా, డబ్బా ఇస్తారు గింజలు, దాని మీద ఒక 10,000 నారని 10,000 నారు 20,000 నారు అలాగా 15 రోజులకి అలా ఇచ్చేస్తారు మీరు పెంచేసి. ఓకే, అవండి మిర్చి 4 రకాలు ఉన్నారు కదా. ఇదిగోండి, ఇదో రకం అదో రకం. మీకు ఇచ్చింది ఒక రకం. ఇదిగో ఇవేమో నలుపులు. ఈ ఆర్డర్ పెట్టుకొని ఉంచారు. పెట్టేసి ఒకవేళ సెపరేట్ గా ఒక 10 అలా తీసుకుంటాము అంటే ఇస్తారా మీరు? ఆర్డరే పెట్టుకోవాలి, రైతులకే తీసుకోవాలి. ఓకేనా? మామూలుగా మాకు కావాలి అంటే మీకు వేరే సపరేట్గా ఇస్తారు. సపరేట్ గా మీరు వేరే చోట వేసి ఇస్తారనమాట. ఇవి అయితే మెయిన్ రైతులకి అంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇలా పెట్టేసి మీకు లెక్క ఉంటుందా ఇవన్నీ? లెక్క ఉంటుంది. ఓకేనా? వాళ్ళకి కౌంట్ చేసేసి ఇలా ఇస్తాం అన్నమాట. ఇలా ఇస్తారా లేకపోతే అలాగా? లేదండి, ఒక 100 తీసి ఇస్తాం. 100 చొప్పున పక్కన పెట్టేసి వాళ్ళు లెక్కేసి ఎన్ని 100 అయినా అని వాళ్ళు ఇచ్చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఏమి ఇచ్చన్నారు? ఇవి తెలుపులండి, తెలుపులు అన్నమాట. కూరలో ఇవి కారం తక్కువ, అవి కారం తక్కువ ఉంటాయి. ఇవేమో సమానంగా ఉంటాయి, అంత కారం కాదు అంత సమానంగా ఉంటాయి. అవి అయితే ఇప్పుడే వేసారు. ఎస్డి కంపోస్ట్ కలుపుతాం. ఓకే, ఎస్డి అని కంపోస్ట్ అంటే మనం డెవలప్ చేసుకుంటాం అన్నమాట. మొక్కలు డెవలప్ చేయడానికి కలుపుతారు. కోకోపీట్ రావటం మాత్రం మామూలుగా వస్తుంది. దాని బల్బ్గా అయితే బయట పెట్టి 3 నుంచి 4 నెలలు బయట పెడతా. దాంట్లో సూపర్ ఫాస్ఫేట్, ఏరియా కలిపి, యూరియాను సూపర్ ఫాస్ఫేట్ 2 కలిపి మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి ఒక 4 నెలల పాటు అది ఉంచేస్తాం. 120 రోజులు. 120 రోజులు బయట ఉంచేస్తాం. ఉంచిన తర్వాత దాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ 28, ఒక టన్నుకి 28 కేజీ. ఒక టన్కి 28 ఒక కేజీ వేస్తారు. ఒక 300 గ్రాముల నుంచి 400 లోపు ఇమిక్ కలిపి మనం మిక్స్ చేసుకుని అప్పుడు డెవలప్ చేసుకుని నేను నాటుకుంటాను. ఎంతమంది వర్కర్స్ ఉంటారు? 15 మంది దాకా ఉంటారు. ఆడపిల్లలు 15 మంది ఉంటారు, మగవాళ్ళు 4 నుంచి 5 ఉంటారు. ఓకే, మొత్తం ఎన్ని ఉంటాయండి సుమారు? ఈ మొక్కలన్నీ కలిపి మొత్తం ఎన్ని ఉంటాయి అన్ని బాక్స్ లెక్క ఓనర్ చెప్తారు. ఓకే ఓకే బాక్స్ లెక్క అంటారు ఓనర్ గారికి తెలుసు. అంటే ఎకరానికి 8,000 పడుతుంది అనేది బాక్స్లు ఎకరానికి 8,000 పడుతుంది అనేది మీకు ఐడియా ఓకే. వర్మీ కంపోస్ట్ గురించి చెప్పాలి. వర్మీ కంపోస్ట్ మేము బయట నుంచి తేవాలి, మేము డెవలప్ బయట నుంచే తీసుకొస్తాం. ఇక్కడ మనం వర్మీ ఓకే. మీరు దీంట్లో యూస్ చేస్తారు, కోకోపీట్లో యూస్ చేస్తారా? యూస్ చేయండి. జస్ట్ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం. దీంట్లో బెల్లం, సున్నం లేని బెల్లం వేస్తాం. బెల్లం వేసి దీంట్లో డైజెస్ట్ డికంపోజర్ అని 20 రూపాయల ప్యాకెట్ ఓకే ఓకే డెవలప్ చేసేసి ఏరికి హెల్దీగా రావాలి. ఇంత సరిపోతుందా అండి? నేను మొత్తం మినిమం దీన్ని మళ్ళీ ఫుల్ వాటర్ పట్టుకుని మళ్ళీ కేజీ 2 కిలోలు బెల్లం వేసి డెవలప్ చేసుకోవటమే. వాడుకుంటూ ఉంటాం, డెవలప్ చేసుకోవటం. ఓకే ఓకే. సో ఎయిర్ బాగా మంచిగా రావడానికి ఇది మీరు న్యాచురల్గా తయారు చేసి వేస్తూ ఉంటారు. దానికి జాయిన్ చేసినారు. మాకు తప్పించండి, మాకు మమ్మల్ని చేయడం చెప్పు. మొత్తం పచ్చిమిర్చి ఈరోజు పచ్చిమిర్చి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు అంటున్నారు. ఈ ట్రేకి వచ్చి ఎన్ని ఉంటాయి అంటారు? 104 ఉంటాయి. 104 గింజలు వేస్తారు దీంట్లో. సో ట్రేకి వచ్చి 104 ఉంటాయి అండి. కోకోపీట్లో గింజలు ఇలా వేస్తారు. సో ఒక డేలో కంప్లీట్ అయిపోతుందా మొత్తం మీకు?
డైలీ పెడుతూనే ఉంటాము, ఆర్డర్ తీసుకుంటూ ఉంటాము, డైలీ డైలీ ఆర్డర్ బట్టి మీరు స్టార్ట్ చేస్తారు ఇక్కడ వర్క్ అనేది. ఓకే, సో అన్ని రకాలు వేస్తారు. ఈరోజు పచ్చిమిర్చి వేస్తారు, ఒకవేళ రేపు ఆర్డర్ వంకాయ వచ్చిందనుకో, బెండకాయ వచ్చినా ఏ ఆర్డర్ వస్తే ఆర్డర్ మీద ఇక్కడ స్టార్ట్ చేస్తారు. విత్ ఇన్ 20 daysలో మనకి మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట. 5 daysకి మొలక అనేది కనిపిస్తుంది. 5 daysలో కన్ఫర్మ్. 40 daysకి బయటకి ఇచ్చేస్తాము. 40 days పడుతుందా? 40 days పడుతుంది. మిర్చి వంకాయ మినిమం ఎంత టైంలో తీసుకోవచ్చు? 20 daysలో అలా తీసుకోవచ్చు. 20 daysలో అయితే మనకు కొంచెం బతికే ఛాన్సెస్ తక్కువ. 35 to 40 days తర్వాత మీరు మొక్క అనేది బయటకి ఇచ్చేస్తారు. ఓకే, 35 to 45 days తర్వాత మొక్క అనేది ఇచ్చేస్తారంట. ఎలా పంపిస్తారండి? ప్యాక్ చేసేస్తాం. ప్యాక్ బాక్స్లో ప్యాక్ చేస్తాం. ఏ ప్రాబ్లం ఉండదు, మొక్కకి ఇంకా ప్యాక్ చేసేస్తారంట నీట్గా. ఎలా ప్యాకింగ్ చేస్తారు? సంచులు ఉంటాయి కదా, మీకు గోన్ సంచులు ఉంటాయి. గోన్ సంచులు ఉంటాయి కదా, ఒక్కొక్క మొక్క తీసేసి కౌంట్ మట్టితో ఇస్తారా లేకపోతే జస్ట్ ఎరువులా లాగేస్తారు? కుక్క పిట్టి ఇలాగే వచ్చేస్తుంది. ఇలాగే ఇచ్చేస్తారు. కింద రౌండ్గా వచ్చేస్తుంది. వాళ్ళు ఎన్ని డేస్కి నాటుకోవచ్చు? నెక్స్ట్ డే ఆ రోజే నాటేస్తాం. ఆ రోజే నాటేసేయాలి. నెక్స్ట్ డేనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత నాటేసుకోవాలంట. సో చూసారు కదండి, ఇది రవి నర్సరీ అన్నమాట. నేను ఎక్కువ వచ్చే ప్లేస్ ఇది. ఏలూరులో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎవరైతే ఇలా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారు, నేను ఫార్మింగ్ ఇలా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్ అండి. నేను ఇక్కడ నుంచి తీసుకెళ్లే 10, 15, 50 మొక్కలైనా నాకు కరెక్ట్గా వచ్చి ఫ్రూటింగ్ మాత్రం నాకు ఎక్సలెంట్గా వస్తుంది. సో ప్లీజ్ విజిట్ వన్స్ ఒకసారి. హాయ్ యూస్, వెల్కమ్ బ్యాక్. సో నర్సరీకి వెళ్ళాం కదా, రవి నర్సరీ. నాకు అక్కడ నుంచి రావడానికి 20 minutes పట్టింది. మేము ఉండేది శనివారపేటలో అనమాట. శనివారపేట నుండి డైరెక్ట్ మినీ బైపాస్ ఎక్కి వెళ్ళి రావడానికి నాకైతే 20 minutes పట్టింది. సో ఆ ప్లాన్స్ అన్నీ నేను కార్ డిక్కీలో పెట్టాను. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఆ వేడికి చిన్న బేబీ ప్లాంట్స్, ఓన్లీ 15 to 20 days ప్లాంట్సే ఇవి. అవి తట్టుకుంటాయో లేదో వెనకాలన్న డిక్కీకి వేడికి అనుకున్నాను. ఇంకా నేను వచ్చిన వెంటనే పాట్లో వేయటం స్టార్ట్ చేసేసాను. వచ్చిన ఒక 1/2 hour తర్వాత నేను ఫ్రెష్ అయ్యి నేను పాటింగ్ స్టార్ట్ చేసేసాను. సో నేను ఎలా పాటింగ్ చేస్తున్నాను, నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు చెప్తాను. లాస్ట్ టైం నేను ఇలా బేబీ ప్లాంట్స్ తీసుకొని మళ్ళీ చిన్న పాట్లో వేసి మళ్ళీ ఒక 15 days తర్వాత రీపాటింగ్ చేయాలా, ఇదంతా అవసరం లేదని నేను డైరెక్ట్ పెద్ద పాట్లో వేసేసాను. అలా పెద్ద పాట్లో వేయటం వల్ల ఎక్కువ వాటర్ అయ్యి, లేకపోతే వాటర్ అనేది ఎక్కువ సరిపోక ప్లాంట్స్ నావి టమాటో కానివ్వండి ఇవన్నీ సర్వైవ్ అవ్వలేదు, చనిపోయాయి. సో నేను ఆ మిస్టేక్ తెలుసుకొని ఈ టైం ఏం చేద్దాం అనుకుంటున్నానంటే గ్లాస్లో కోకోపిట్ వేసి వేద్దాం అనుకున్నా. నేను సీడ్స్ అలానే వేసాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో ఇలా వాళ్ళ దగ్గర నేను ఒక 10 kgs కోకోపిట్ అయితే తీసుకున్నాను. ఓన్లీ కోకోపిట్లో అనమాట. కింద చిన్న హోల్ పెట్టాను డ్రైన్ సిస్టమ్ కోసం, వాటర్ ఏమన్నా ఎక్కువ నిలిచి ఉంటే పోవటానికి. సో వాళ్ళ దగ్గర తీసుకున్న కోకోపిట్లో నేను ప్లాంట్ అనేది ఇలా పాటింగ్ చేశాను, చూపిస్తాను ఒకటి. సో ఇది ఈ చిన్న పాట్లో వేసి నేను ఒక 1 week ఉంచుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళకుండే క్లైమేట్ వేరు కాబట్టి వస్తే సడన్గా ఎక్కువ వర్షం పడుతుంది, లేకపోతే సడన్గా ఎక్కువ ఎండ వచ్చేస్తుంది. ఇవి బేబీ ప్లాంట్స్ కదా, అట్లీస్ట్ 1 month అయినా కొంచెం మీడియం టెంపరేచర్లో ఉండాలి. ఇప్పుడు దాకా ఒక క్లైమేట్కి అలవాటు పడి వచ్చినాయి కదా, సడన్గా మనం డైరెక్ట్గా ఎండలో పెట్టినా లేకపోతే ఎక్కువ వర్షంలో పెట్టినా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవి చనిపోతాయి. నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను, తెలియకుండా ఫస్ట్లో స్టార్టింగ్ గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే ఆ మిస్టేక్ చేశాను. సో మీరు ఎవరు కంగారు పడి అయ్యే వచ్చేస్తాయలే అని పెట్టొద్దు. ఫస్ట్ చిన్న సైజ్ పాట్ తీసుకోండి, ఓకేనా? లేకపోతే గ్లాసెస్, డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో అయినా వేయండి. సో నేను ఈ డిస్పోజబుల్ గ్లాస్లో వాళ్ళ దగ్గర తీసుకున్నాను కోకోపిట్. నేను ఆ కోకోపిట్ ఆఫ్ వరకు వేస్తున్నాను అనమాట. ఇలా ఆఫ్ కోకోపిట్ వేస్తున్నాను, కొంచెం ఇంతవరకు అంటే. దీంట్లో నేను బయోమిక్స్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏమీ కలపట్లేదు, ఓన్లీ కోకోపిట్టే. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఈ టెంపరేచర్కి అలవాటు అవ్వాలి. ఒక 1 week వరకు నీడని పెట్టి ఉంచాలి, 1 week నుంచి 10 days వరకు. ఈరోజు సాటర్డే, నేను నెక్స్ట్ సండే మళ్ళీ ఇవి ఎలా ఉన్నాయో చూస్తాను. నేను క్యాబేజ్, ఇది క్యాబేజ్ పెడుతున్నాను ఇంట్లో.
సో టోటల్ నాకు వచ్చి 35 బేబీ ప్లాంట్స్ తీసుకున్నాను నేను. ఒక్కొక్క 5 తీసుకున్నాను. ఎందుకంటే ఒక సర్వైవ్ అయిపోయిన మిగతా 4 అన్నా ఉంటాయి కదా, ఒక 2 అయినా ఉంటాయి కదా. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. వస్తే మొన్న 2 డేస్ లైన్గా వర్షం పడుతూనే ఉంది, ఈరోజు ఫుల్ సన్నీగా ఉంది. సో అందుకే నేను రిస్క్ తీసుకోదలుచుకోవాలా. నేను కొంచెం దూరం వెళ్ళాను కదా, 5 తెచ్చుకున్నాను. సో ఇలా పాటింగ్ చేసుకున్నా, ఈజీగా డ్రైన్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డ్రైన్కి పెట్టాను. కోకోపిట్ కదా, దీనికి మీరు స్టోన్ పెట్టుకోక్కర్లేదు. మీరు మట్టి కలుపుకుంటే కన్ఫామ్గా పెట్టుకోవాలి స్టోన్ అనేది కింద. సో నేను అలా చేసుకుంటూ వచ్చాను అన్నమాట. సో నేనైతే మొత్తం పాటింగ్ అంతా కంప్లీట్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను. సో నేనైతే మొత్తం ఒక్కొక్క బేబీ ప్లాంట్ని ఒక్కొక్క గ్లాస్లో పెట్టాను ఇలా. లేకపోతే ఇలా చిన్న కుండీలో అన్న పెట్టుకోవచ్చు మీరు. సో నాకు ఇంకా గ్లాసెస్ అయిపోయినాయి అని మిగిలినవి మొత్తం నేను అలా కుండీలో పెట్టేశాను. నేనైతే వచ్చి మొత్తం ఇలా పాటింగ్ చేసి నేను కొంచెం నీడలో పెడతాను. ఒక 10 డేస్ కన్ఫామ్గా ఇవి నీడలోనే ఉంచుతాను. డైరెక్ట్ సన్ రైజ్కి కానీ వానకు కానీ నేను ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు. లాస్ట్ టైం నేను అలా చేయటం వల్ల ఆల్మోస్ట్ ఒక 10 బేబీ ప్లాంట్స్ దాకా చనిపోయినాయి. సో తర్వాత నేను రియలైజ్ అయ్యి అప్పటి నుంచి ఆ మిస్టేక్ నేను చేయట్లేదు. ఏ ప్లాంట్ అయినా మీరు ఇంత పెద్ద మొక్క తెచ్చుకున్నా సరే, మనకు వచ్చి నర్సరీ దగ్గర ఉండేసరికి క్లైమేట్ వేరుగా ఉంటుంది అన్నమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను చూపించా కదా, మొత్తం నెట్టేసి ఉంటుంది వాళ్ళ దగ్గర. డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ అవ్వరు, డైరెక్ట్ వచ్చేసి రెయిన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండదు. ఒక కూల్ క్లైమేట్లో, మీడియం క్లైమేట్లో అలా పెరుగుకుంటూ వస్తాయి అన్నమాట. డైరెక్ట్గా మనం ఇలా తెచ్చి వాటికి ఉండే రూట్స్ డిస్టర్బ్ చేసి ఇలా ఎండలో పెట్టేయటం వల్ల త్వరగా చనిపోతాయి అన్నమాట. చాలామందికి ఫేస్ అయ్యే ప్రాబ్లం ఇది గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. సో ఏ ప్లాంట్ అయినా మీరు తెచ్చుకున్నప్పుడు నీట్గా పాటింగ్ చేసిన తర్వాత ఒక 10 డేస్ నుంచి 1 వీక్ నుంచి 10 డేస్ వరకు మీరు నీడలోనే ఉంచుకోండి. సో తర్వాత బయట పెట్టడం స్టార్ట్ చేయండి, ఓకేనా. నేనైతే మొత్తం ఇలాగా అన్నీ పెట్టాను, పాటింగ్ చేసుకున్నాను. వాటర్, సో నాకు ఇలా అయితే ఈజీగా కూడా ఉండిద్ది. ఎక్కువ వాటర్ వెళ్ళవు, తక్కువ వాటర్ వెళ్ళవు, అన్నిటికీ ఈక్వల్గా వెళ్తాయి అన్నమాట. సో ఈ ప్లాంట్స్ అన్నిటిని నేను ఇంకా నీళ్ళలో పెట్టి ఒక 10 డేస్ వరకు ఇలా వాటరింగ్ ఇచ్చేస్తాను. తర్వాత నేను రీపాటింగ్ మీడియం పాట్లోకనే చేంజ్ చేస్తాను. నేను లాస్ట్ టైం వాళ్ళ దగ్గర తీసుకున్నాను, వంకాయ మొక్కలు తీసుకున్న, తెల్ల వంకాయ, గుత్తి వంకాయ, ఇంకోటి వచ్చేసి పొడుగు వంకాయలు, 3 వంకాయలు తీసుకున్నాను. 4 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను. ఈ సమ్మర్కి అయితే చాలా కష్టంగా సర్వైవ్ అయినాయి అవి, ఎందుకో తెలియదు. మేబీ క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటో నాకు ఫ్లవరింగ్ అయితే వచ్చింది కానీ ఫ్రూటింగ్ అస్సలు రాలేదు. బట్ రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ నుంచి వర్షం స్టార్ట్ అవ్వటం వల్ల ఆటోమేటిక్గా అవే వెజిటబుల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి చూపిస్తాను మీకు అది. సో చూడండి, ఈరోజు అయితే చెప్పా కదా ఎండగా ఉందని, ఆటోమేటిక్గా ఇలాగా వర్షం స్టార్ట్ అయ్యేసరికి ఆల్రెడీ తను చెప్పింది కదా వింటర్లో అయితే ఈ క్రాప్ అనేది బాగా ఎక్కువ వస్తుందని. ఎండలో అయితే ఈ ప్లాంట్ వచ్చేసి ఆఫే ఉంది. అసలు నేను ఎంత మెడిసిన్ ఇచ్చినా లేకపోతే ఎలాంటి కంపోస్ట్ వేసినా కూడా ఇదిగోండి గుత్తి వంకాయ స్టార్ట్ అయిందనమాట. చాలా హెల్తీగా ఉంది వాళ్ళు దగ్గర తీసుకున్న ప్లాంట్ అయితే. సో నేను ఈ పాట్స్లో నెక్స్ట్ నేను రీపాటింగ్ చేస్తానన్నమాట. ఇలా మీడియం పాట్స్లో నేను లాస్ట్ టైం వచ్చేసి 2 బేబీ ప్లాంట్స్ అన్ని కలిపి ఒక 2 బేబీ ప్లాంట్స్ ఒక పాట్లో ఇలా వేసాను. సో ఈ టైం కూడా నేను అలానే చేస్తాను, లేకపోతే నేను టబ్లో వేద్దాం అనుకుంటున్నా 4-5 కలిపి. దీనికి పురుగు స్టార్ట్ అయింది, వంకాయకి కన్ఫామ్గా పురుగు స్టార్ట్ అవుతుంది కన్ఫామ్గా. అందుకే నేను వీటిని దూరంగా ఉన్న ప్లాంట్స్ అన్నిటికన్నా నేను దూరంగా ఉంచాను అనమాట. ఎందుకంటే కన్ఫామ్గా వంకాయకి మీరు వేప నూనె కన్ఫామ్గా వేసుకోవాలి, స్ప్రే చేసుకోవాలి. సో వాళ్ళ దగ్గర తీసుకున్నవి నాకు ఇలా నీట్గా ఫ్రూటింగ్ అనేవి స్టార్ట్ అయినాయి.
సో నేను 10 days బ్యాక్ బెండకాయ గింజలు వేశాను, సీడ్స్ వేశాను. 10 days కూడా అవ్వట్లేదు, మేబీ 1 week అవుతుంది అనుకుంటా ఇవి వేసి. సో చూడండి ఎలా వచ్చినాయి, వర్షానికి ఆటోమేటిక్గా వచ్చినాయి. కాకపోతే ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా వీటిని కాపాడుకోవాలన్నమాట. ఎక్కువ వర్షం పడినా లేకపోతే ఎక్కువ ఎండ వచ్చినా, ఎక్కువ వర్షం పడితే ఆటోమేటిక్గా పురుగులు ఇన్సెక్ట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట, పురుగు పట్టేస్తుంది. ఎక్కువ ఎండ తగిలినా ఇవి సర్వైవ్ అవ్వలేవు, ఈ టైంలో జాగ్రత్త తీసుకోవాలి. సో నేను ఇవి కూడా వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఎక్కడ దొరికితే అక్కడ నేను ఖాళీగా ఉన్న పాట్స్లో అన్నిట్లో బెండకాయలు ఇలా వేసేసాను. వితిన్ 1 weekలో ఇంతవరకు వచ్చినాయి నాకు. ఇవి కూడా నేను నెక్స్ట్ వీక్ రీపాటింగ్ అనేది చేసేస్తాను అనమాట. పెద్ద టబ్లో వేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వ్యూవర్స్, ఈరోజు నేను మార్నింగ్ అక్కడికి 12 o'clock వెళ్ళాను అనమాట. నేను ఇంటికి వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడి 2 o'clock అయింది. నేను 3 o'clockకి పాటింగ్ అనేది స్టార్ట్ చేసేసాను. సో నాకు ఈ డే అంతా ఇలా సరిపోయింది. ఇప్పుడు నేను మొత్తం ప్లాంట్స్ అన్నిటికీ వాటర్ వేయాలి కొంచెం ఎండ తగ్గాక. సో నెక్స్ట్ వీక్ రీపాటింగ్, ఇవన్నీ రీపాటింగ్ అనేవి ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీక్ చెప్తాను. అండ్ ఆ రీపాటింగ్లో నేనేమేమి మిక్స్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి నేను వర్మీ కంపోస్ట్ తెచ్చుకున్నాను, కోకోపిట్ తెచ్చుకున్నాను. దానిలో వస్తుండగా నాకు సూర్య అని బయో ఫెర్టిలైజర్స్ది ఒక షాప్ కనిపించింది అనమాట. అక్కడ ఆగాను. సో వాళ్ళు నాకు బయోమిక్స్ ఇచ్చారు, ప్లస్ వాళ్ళ దగ్గర కూడా నేను వర్మీ కంపోస్ట్ ఒక 5 kgs తీసుకున్నాను. ఆల్ మిక్స్ అంటే అన్నీ వేపపిండి ఇవన్నీ కలిపేసి, దాంట్లో ఏమేమి కలిపి ఉన్నాయో కూడా నేను చెప్తాను. అన్నీ కలిపేసి ఉన్నాయి తీసుకున్నాను. ఈచ్ వచ్చేసి నేను 5 kgs అలా తీసుకున్నాను. ఎందుకంటే ఈ సీజన్లో నేను ఈసారి కన్ఫామ్గా వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ పండించాలనుకుంటున్నాను. సో నేను ముందుగానే ఇంకా అంత దూరం మళ్ళీ వెళ్ళలేనని తెచ్చేసుకున్నాను. సో నేను నా పాట్ మిక్సింగ్ అనేది ఎలా చేస్తున్నాను, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, సో కరెక్ట్గా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీక్ వీడియో చేస్తానన్నమాట. ఈ ప్లాన్స్ వచ్చే వీక్కి ఎలా ఉన్నాయి అనేది మీకు చెప్తాను. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.